సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జనసేన పార్టీ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిందా? ఇందులో జనసేనాని పవన్ కళ్యాణ్ అవిరళ కృషి ఉందా? 10 ఏళ్ల పాటు జనసేన ప్రస్థానం కొనసాగిందా? ఇన్నేళ్ల ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఏం సాధించారు? ప్రజల కోసమే రాజకీయం అంటున్న సేనాని భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? నేటి పవర్ పాలిటిక్స్లో రాజకీయ పార్టీని స్థాపించడం ఎంత కష్టమో నడపడం కూడా అంతే కష్టం. అలాంటిది ఒక పార్టీని స్థాపించి 10 ఏళ్ల పాటు నడపడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా పార్టీకి చట్టసభల్లో సభ్యత్వం లేకుండా కేవలం ప్రజల కోసమే పార్టీని పెట్టి వారి కోసమే తపించి అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు పవన్ కళ్యాణ్. అవినీతిమయమైన అధికార పక్షాన్ని గద్దె దింపాలని ఒకే ఒక లక్ష్యంతో పొత్తును సైతం కుదుర్చుకున్నారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు. చట్టసభలకు ఎలాగైనా వెళ్లాలని, బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా కొనసాగాలని పవన్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఒత్తిడిలకు లోనయ్యారు. అయినా చాలా స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 2019లో గెలిచిన ఒకే ఒక్క శాసనసభ్యుడు వైసీపీలోకి జంప్ అయ్యారు. అయినా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో గెలిచి తీరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ధర్మం పాటించి బీజేపీ, టీడీపీ శ్రేణులకు జనసేన పూర్తిగా సహకరించాలని కోరారు. రెండు 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీలకు సహకరించారు. తర్వాత ప్రత్యేక హోదా విషయంలో 2 పార్టీలతో తెగదెంపులు చేసుకున్నారు. 2019లో ఒంటరిగా బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలులోనే పార్టీ విజయం సాధించింది. అక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్ కొంతకాలానికి వైసీపీలోకి వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్లైతే రాజకీయాలు వదిలి వెళ్లిపోయేవారు. కానీ అక్కడుంది పవన్ కళ్యాణ్. దేన్ని అంత తేలికగా వదిలే పరిస్థితి ఉండదు. అందుకే ఓడిన మరుక్షణం నుంచే ప్రజల్లోనే తిరుగుతున్నారు. సగటు మనిషికి ధైర్యం ఇవ్వడానికి రాజకీయాల్లోకొచ్చానని చెబుతున్న పవన్ కళ్యాణ్ అదే లైన్ ఇప్పటి వరకు వదలకుండా వస్తున్నారు. తానందరి మాట వింటానని, అలా అని తనను తక్కువ అంచనా వెయ్యొద్దని, ఎలా రాజకీయాలు చెయ్యాలో తనకు తెలుసునని పేర్కొనడం ఉచిత సలహాలిచ్చే వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని విశ్లేషకులంటున్నారు. అధికార పక్షంపై లేనిపోని ఆరోపణలు చేయకుండా నిబద్ధతతో సిద్ధాంతం పరంగానే మాట్లాడారు. ప్రసంగమంతా పార్టీ పెట్టినప్పటి నుంచి తానెదుర్కొన్న కష్టాలు, నష్టాలను, అవమానాలను గుర్తు చేసుకున్నారు. తాజాగా బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి ఎంత మదనపడ్డానో అంటూ వివరించారు. పార్టీకి ఓటు షేరింగ్ గతంలో కన్నా పెరిగిందని చెప్పారు. పెరిగిన ఓటు షేరుతో కొన్ని సీట్లు సాధించవచ్చు, కానీ అధికారంలోకి రాలేమని, అందుకే పొత్తుకు సిద్ధపడినట్లుగా చెప్పారు పవన్ కళ్యాణ్. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ఈసారి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తాను పోటీ చేసే స్థానంపై పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడం విశేషం. జగన్ లాంటి దోపిడీదారుణ్ణి గద్దె దింపకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు మొదట్నుంచి వీర మహిళలు ఎంతో అండగా నిలబడ్డారని, అధికార వైసీపీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా ఎక్కడా పట్టు సడలకుండా పార్టీ
పార్టీ కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. ఏదేమైనా ఈసారి కూటమి విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ గట్టిగా కోరుకుంటున్నారు. ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా, ఒక ఉద్యోగి కొడుకుగా, ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుకుగానే పెరిగాను. నా బాధ, నా వ్యధ, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు, మన తల ఉంచుకొని వెళ్తున్నాం మన మీద దాడి చేసే సమూహాలు, ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచనింపజేసే నన్ను. అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు. నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు. నాకు ఏదో అలా బతికేస్తూ ఉండేవాడిని. నాకున్నదల్లా ఒక కోపం ఉండేది. ఒక సగటు మనిషి మీద, హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు. ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం. ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చాలా దీర్ఘ క్రోధి అంటాను చూసా, అది మంచిగానే నేను చెప్తున్నాను. అంటే ఒక కోపాన్ని దాచుకుంటే, జలసాలో ఒక డైలాగ్ ఉంది, ఒక్కడికి వస్తే కోపం, అది సమూహానికి వస్తే విప్లవం అవుతాయి. జనసేన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జగన్ ఈ 5 ఏళ్లలో ఎంతగా ఉక్కుపాదం మోపినా పవన్ ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. జగన్ సర్కార్ అవకతవకలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఏపీ ప్రజలకు విముక్తి కలిగించేందుకు టీడీపీ, బీజేపీలను కలుపుకొని ముందుకు సాగుతున్నారని యాంటీ జగన్ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో పవన్ పంతం ఏ మేరకు నెగ్గించుకుంటారో అన్నది.